హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శేఖర్ మీడియా. ఫ్రెండ్స్, పల్నాడులో ఇకపై అంతా పద్ధతిగా ఉండాలని వార్నింగ్ ఇచ్చిన ఈ ఎస్పీ మేడం బ్యాక్గ్రౌండ్ తెలుసా అండ్ ఒక లేటెస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్. ఒకసారి మన దాని గురించి వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, పల్నాడు ప్రాంతం మే 13 జరిగిన ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రాంతం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలకు విమర్శలకు కారణమైంది. ఎన్నికలను ప్రశాంతంగా సాగకుండా కొందరు పని కట్టుకొని దుండగులు చర్యలకు రెచ్చగొట్టడం చూశాం. అంతా రాడ్లు, బ్యాట్లు, కర్రలు పట్టుకుని రోడ్ల మీద నానా హంగామా చేశారు. నాటుబాంబుల శబ్దాలకు పల్నాడు ప్రాంతం ఉలిక్కిపడింది. ఇక్కడ 10 రోజుల్లో ఏకంగా 160 కేసులు నమోదయ్యాయి. 13,000 మందికి పైగా అరెస్ట్ చేశారు. వారిలో 400 మందిపై రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేశారు. ఇలాంటి తరుణంలో ఇక్కడికి ఒక పవర్ఫుల్ ఆఫీసర్ కావాలి. అలాంటి ఆమెనే ఆ ప్రాంతానికి ఆమెను డిపార్ట్మెంట్లో లేడీ సింగం అని అంటారు. పల్నాడు ప్రాంతంలో ఎంతటి అల్లర్లు చెలరేగాయో అందరూ చూశారు. అలాంటి ప్రాంతానికి ఒక ఆఫీసర్ని పంపిస్తున్నారు అంటే ఖచ్చితంగా వారి ట్రాక్ రికార్డ్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. అలాంటి ఒక ఆఫీసర్ని పంపారు. ఆమె పేరు లేడీ సింగం అలియాస్ మల్లికా గార్గ్. ఐపీఎల్ అధికారి గురించి దాదాపుగా పాన్ ఇండియా లెవెల్లో అందరికీ తెలిసే ఉంటుంది. రౌడీ షీటర్ల గుండెల సింహస్వప్నం. అలాగే వచ్చి రాగానే పల్నాడులో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా అల్లర్లు చేయాలని చూస్తే నేరుగా జైలుకు పంపిస్తామంటూ చెప్పేశారు. అలాగే ప్రస్తుతం దేశవ్యాప్తంగా పల్నాడు జిల్లా పేరు మారుమోగుతున్న ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తన మిత్రులు కూడా పల్నాడు జిల్లా గురించి అడుగుతున్నారని అన్నారు. ఇలాంటి బ్యాడ్ వేలో జిల్లా పేరు వినిపించడం సంతోషంగా లేదని ఆయన చెప్పుకొచ్చారు. రేపు కౌంటింగ్ రోజు పల్నాడు ప్రాంతంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా చూడడమే తన బాధ్యత అంటూ మల్లికా గార్గ్ వెల్లడించారు. అంతేకాకుండా ఎలాంటి అల్లర్లను, బ్యాట్లు తీసుకుని రోడ్ల మీదకు రావడాన్ని సహించేదంటూ చెప్పేశారు. ప్రస్తుతం అందరూ మల్లికా గార్గ్ గురించే వెతికేస్తున్నారు. పల్నాడు ప్రాంతానికి వచ్చి రావడంతోనే అక్కడ ఉన్న వారిని ఇలాంటి మాస్ వార్నింగ్ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎక్కడెక్కడ పనిచేశారు, అసలు ఎవరు ఈ లేడీ సింగం మేడం అంటూ వెతికేస్తున్నారు. మల్లికా గార్గ్ పోలీస్ ఫ్యామిలీకి చెందిన ఆవిడ తండ్రి కూడా ఒక పోలీసుగానే పనిచేశారు. మల్లికా గార్గ్ తండ్రి డీజీపీగా కూడా పనిచేశారు. ఢిల్లీ ఐఐటి నుంచి బీటెక్లో కంప్యూటర్స్ చేశారు. తన కాలేజ్ క్లాస్మేట్, ఐపీఎస్ బ్యాచ్మేట్ అయిన వకుల్ జిందాల్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మొదట వెస్ట్ బెంగాల్లో కొన్నాళ్ళు పనిచేశారు. ఆ తర్వాత దాదాపుగా ఆంధ్రప్రదేశ్లోనే విధులు నిర్వహించారు. ఆమె కృష్ణా జిల్లా, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో సేవలు అందించారు. ప్రకాశం జిల్లాకు వచ్చిన తొలి లేడీ ఎస్పీగా చరిత్ర సృష్టించారు. జూన్ 4న కౌంటింగ్ రోజు మరో అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తామంటూ హామీ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.